వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. ఒకానొక వ్యక్తి రాజకీయంలో ఉన్నాడంట. విస్తారముగా పార్టీల వెంట తిరుగుతూ ఉన్నాడంట. తిరుగుతూ ఆయన కొన్ని గొడవల్లో చిక్కుకున్నాడు. గొడవల్లో చిక్కుకొని ఒక వ్యక్తిని చంపే పరిస్థితి వచ్చిందంట. ఆయనకి చంపేశాడంట. చంపేసి ఎరగనట్టుగా ఊరిలో తిరుగుతూ ఉన్నాడు. కొంతకాలం అయిన తర్వాత అది కేసు అయిపోయి ఆ కేసులో ఈయన పేరున్నట్టు ఆయన అర్జెంటుగా మరి జైలుకు వెళ్ళాలని పోలీసు వారు వచ్చి పట్టుకుని వెళ్ళారంట. అదంతా ఆరాధిస్తే ఈయన నిశ్చయముగా వ్యక్తిని చంపేశాడని తేలిందంట. అందుకని ఆయనతో పాటు ఇంకా ముగ్గురిని కూడా పట్టుకొని ఆయనకు సహాయం చేసిన వారిని నలుగురిని తీసుకుని వెళ్ళారంట. మరి కొంతమందిని వీళ్ళ తప్పేం లేదని కొంతమందిని వదిలేశారంట. ఈ నలుగురిలో కొంతమందికి జీవిత ఖైదుకి ఇచ్చారంట, కొంతమందికి ఏమో ఉరి శిక్ష వేశారంట. ఈ నలుగురిలో ఈయనకు జీవిత ఖైదుగా వేశారంట. అయితే అక్కడ ఉన్నటువంటి ఇంకొక ఆఫీసర్ వచ్చి లేదు ఈయనకు జీవిత ఖైదు కాదు, వీడు అర్జెంటుగా వీనికి ఉరి శిక్ష పడాలి అని ఫోర్స్ చేశాడంట పై ఆఫీసర్. అప్పుడు సరే ఈయనకి ఉరి శిక్ష పడబోతుంది కాబట్టి భార్య కానీ తల్లిదండ్రులు కానీ ఇంటివారు కానీ ఎవరైనా ఉంటే అర్జెంటుగా పిలిపించండి అని చెప్పారంట. వెంటనే తల్లి తండ్రి వచ్చారంట. భార్య కూడా వచ్చిందంట. తల్లిదండ్రులు వచ్చి నెత్తి నోరు కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారంట. అయ్యో నా కుమారునికి 1 సంవత్సరం అయింది పెళ్ళయి, నా కుమారునికి ఉరి శిక్ష పడుతుందని తల్లిదండ్రులు బోరున ఏడుస్తూ ఉన్నారంట. ఏడుస్తూ ఉంటే ఈయన చాలా దుఃఖపడినాడంట. అయ్యో నా తల్లిదండ్రులు నేను పెంచలేదు, పోషించలేదు, వారికి వృద్ధాప్యంలో ఏమీ సహాయం చేయలేదు, సహాయం చేయకపోగా ఈ సమయంలో నా తల్లిదండ్రుని చాలా దుఃఖపెట్టానే, ఈ తప్పు నేను చేయకుండా ఉంటే బాగుండేదని హృదయంలో చాలా బాధపడ్డాను. బాధపడి ఇక భార్యను పిలిచారంట. ఉరి శిక్ష పడబోతా ఉంది అంటే కొంచెం రిక్వెస్ట్ చేసుకొనియండి సార్, ఆ బిడ్డకు 1 సంవత్సరం అయింది పెళ్ళయి అని తల్లిదండ్రులు బలవంతాన ఆ పోలీస్ ఆఫీసర్ల ముందు కాళ్ళ మీద పడిపోవడము, వారు గందరగోళంగా దొల్లి ఏడుస్తూ ఉన్నారంట. అందుకని పై ఆఫీసర్ కనికరం వచ్చి సరే ఉరి శిక్ష వేయమో, జీవితాంతం జైల్లోనే ఉంటాడు, ఇంకేడ వద్దండి, మీరు వృద్ధులు కాబట్టి మీరు ఏడుస్తుంటే నాకు కనికరం ఎక్కువైపోతా ఉంది అని ఆయన కనికరపడి ఉరి శిక్ష రద్దు చేసి జీవితాంతం జైల్లోనే ఉంటాడని చెప్పారట. సరే నీ తల్లిదండ్రులతో కానీ నీ భార్యతో కానీ ఏమైనా మాట్లాడతావా, మాట్లాడా అన్నారంట. అంటే ఆయన ఇంకా తల్లిదండ్రులతో దుఃఖపడి ఏడ్చి అయిపోయిన తర్వాత భార్యను పిలిచి మీ అమ్మ నాయన్ని పిలిపించు, నేను నీకు విడాకులు ఇవ్వబోతున్నాను, ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు, నేను జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి నా వల్ల నువ్వు బాధపడకూడదు, దయచేసి ఎవరినైనా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు, నా కోసం వెయిట్ చేయొద్దు, నా కోసం నీ జీవితం అన్యాయం కాకూడదని విడాకులు ఇస్తున్నానని చెప్పాడు. సరే ఆమె తల్లిదండ్రులు ఈమె తల్లిదండ్రులు కలిసి విడాకులు చేసి ఆయన జీవిత ఖైదీగా లోపలికి వెళ్ళిపోయాడు. భార్యను ఇంటికి తీసుకొని వచ్చారు. ఆయన తల్లిదండ్రులు కూడా ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చారంట. వచ్చిన తర్వాత అందరూ అంటున్నారంట, ఆమెను సంవత్సరం కదా పెళ్ళయ్యి, నీ భర్తే చెప్పాడు కదా, బుద్ధి ఉందా కొంచెమైనా, పెళ్ళి చేసుకోమని ఆయనే చెప్పాడు కదా, జీవితాంతం జైల్లోనే ఉంటాడు, ఇంకెక్కడికి వస్తాడని వెయిట్ చేస్తావు, అర్జెంటుగా ఎవరినో ఒకరిని మాట్లాడతాం, పెళ్లి చేసుకోవాలి అని ఆమె తరపు బంధువులు భర్త తరపు బంధువులు అందరూ బెదిరిస్తూ ఉన్నారట. సరే చేసుకుంటానేమో, కానీ ఇప్పుడు మాత్రం నాకు చేసుకునే మనసు లేదు, ఆయన జైల్లోనే ఉన్నాడు, ఇవి మాత్రం చేసుకుంటాను అంటుంది కానీ చేసుకోవట్లేదంట. ఇలాగ కాలం గడుస్తూ ఉండగా ఈ కుమార్తె, దేవా నీ చిత్తం ఏంటయ్యా, నువ్వే కదా పెళ్లి చేశావు, సంవత్సరం అయింది నా భర్త నేను కలిసి హ్యాపీగా ఉన్నాం, నా భర్త ఎన్నడూ కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు, కొట్టలేదు, తిట్టలేదు, ఏ రోజు కూడా నా మనసు నొప్పించలేదు,
సంవత్సరం పాటు పసిబిడ్డలాగా నా భర్త నన్ను చూసుకున్నాడు. ఆయన జైల్లో దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంటే ఆయన వదిలేసి నేను ఎట్లా పెళ్లి చేసుకుంటానయ్యా, నా వల్ల కాదు, నా పెద్దలకు నేను చెప్పలేకపోతున్నాను, నీవే నాకు సహాయం చెయ్యి, నీ చిత్తం ఏంటి నా జీవితం విషయంలో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఏడ్చుకుంటూ తన భర్తను తలపోసుకుంటూ ఆ కుమార్తె అలాగే ఉంది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయిపోయినట్టు అందరూ ఫోర్స్ చేస్తున్నారట. ఏంటి, ఎన్నిసార్లు చెప్పాలి, పెద్ద మనిషి అయిపోయావా నువ్వు, మాకంటే పెద్దదానివా, మాకంటే బుద్ధి జ్ఞానం ఉందా నీకు, ఎన్నిసార్లు చెప్పాలి, చిన్నపిల్లవి చెప్పిన మాట వినడానికి రాదా అని బెదిరిస్తూ ఉన్నారంట. 5 సంవత్సరాలు అయిన తర్వాత గట్టిగా చెప్పేసిందంట, నా భర్త వస్తే ఆయన్నే మరలా పెళ్లి చేసుకుంటాను, రాకపోతే ఇలాగే ఉంటాను, ఇంకో పెళ్ళి మాత్రం నేను చేసుకోను. ఎందుకంటే దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా భర్తనైనా పంపిస్తాడు, లేదంటే ఇలాగే నన్ను పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించడానికి ఆయన శక్తినైనా నాకు ఇస్తాడు, కాబట్టి నన్ను బలవంతం చేయొద్దండి, నన్ను ఇబ్బంది పెట్టొద్దండి అని ఆమె చెప్పిందంట. 3 తమ్ముళ్ళు ఉన్నారంట. వారి భార్యలు కూడా ఈమెను పొద్దున్న లేయగానే మొహం చూడాలి, దరిద్రాలు, విధవరాలు వంటిది, భర్త జైల్లో కూర్చున్నాడు, పెళ్లి చేసుకోమంటే ఈమె తెల్లవారగానే మొహం చూడాలి అని అందరూ ఆమెను హేళన చేస్తున్నారు. అయితే దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే, జైల్లో ఆయన తప్పు చేశాను, అనవసరంగా నా తల్లిదండ్రులకి పాపం అమాయకురాలైనటువంటి నా భార్య కొత్తగా వచ్చింది, సంవత్సరానికి ఆ బిడ్డకు విడాకులు ఇచ్చి ఆ కుమార్తెను వేరే వాళ్ళను పెళ్లి చేసుకోమని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అని చాలా చాలా దుఃఖపడుతూ హృదయంలో వేదన పడుతూ ఉన్నాడు. ఆయన ఇలాగ దుఃఖపడుతూ ఉంటే జైల్లో వాక్యం చెప్పడానికి కొంతమంది సేవకులు వచ్చారంట. వచ్చి వాక్యం చెప్తూ ఉంటే ఈయన వాక్యం వింటూ ఉన్నాడంట. కొన్నిసార్లు ఆ జైల్లో చిన్న చిన్న నాటికలు కూడా వేస్తూ ఉంటారంట. క్రిస్మస్ వచ్చిందంట. ఆ టైంలో నువ్వు చాలా చక్కగా పాడుతున్నావు, చాలా చక్కగా మాట్లాడుతున్నావు, నువ్వు కొంచెం ఈ చిన్న నాటిక క్రిస్మస్కి ఒక నాటిక ఇస్తున్నావు, దాంట్లో నువ్వేమైనా ఒక పాత్ర తీసుకుంటావా అని ఆయన అడిగారంట. అడిగితే నాకు క్రైస్తవుల గురించి ఏం పెద్దగా తెలియదు అంటే, లేదు తెలియకపోయినా పర్వాలేదు, మేము చెప్పినట్టు చెయ్యి చాలా అంతే అన్నారంట. అంటే చేస్తానని ఒప్పుకున్నాడు. ఆయనకు దేవదూత వేషం ఇచ్చారంట. గొల్లలతో మాట్లాడడానికి దేవదూత వేషం ఇచ్చి ఆయనకి వైట్ డ్రెస్ వేసి ఆ చిన్న నాటికలో ఉంచారంట. అప్పుడు ఆయన చాలా చక్కగా నటించాడంట. నటించేసరికి అందరూ మెచ్చుకొని, ఎంత చక్కగా పాడుతున్నావు, ఎంత చక్కగా మాట్లాడుతున్నావు, ఒక్క పుల్ల కూడా తప్పుపోకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడావు, కాబట్టి ఇంకా మంచి మంచి నాటికలను వేయచ్చు, నీకు దేవుడు ఆ వరం ఇచ్చినట్టున్నాడు అని చెప్పారు. ఆయన గొల్లలతో ఏమని మాట్లాడాడు దేవుని దూత చెప్పండి. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయబోతున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి మాట దేవుని యొక్క దూత చెప్పింది కదా. అలాగే ఈయన ఆ మాట చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయనకు పదే పదే హృదయంలో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన వార్త, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన వార్త అంటూ ఉన్నారు. ఆ మాట పలికిన దగ్గర నుండి నా హృదయంలో ఏదో సంతోషం కలుగుతూ ఉంది. ఏంటి ఈ వార్త, ఏంటి ఈ వార్త అని ఆయనకు తపన పుట్టిందంట. వెంటనే అక్కడ ఉన్నటువంటి సేవకులు పిలిచి, అయ్యలారా ఈ మాట ఏంటి నాకు అర్థం కావట్లేదు, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం అని చెప్తూ ఉన్నారు, ఏంటి ఆ వార్త, క్రిస్మస్ అంటే అసలు ఏంటి అని వివరం అడిగాడంట. అడిగితే వాళ్ళు చెప్పారంట, యేసయ్య భూలోకానికి దిగి వచ్చిన శుభదినమే క్రిస్మస్ అంటే, యేసయ్య మన కోసం జన్మించాడు, బాలుడుగా దేవాతి దేవుడై ఉండి మనుషునిగా జన్మించాడు, మన పాప శాప సంబంధమైన క్రియల నుండి విడిపించుటకు ఆయన భూమి మీద జన్మించాడు. ఆ మాట పలికితేనే మన హృదయంలో సంతోషం ఆనందం కలుగుతూ ఉన్నదని చెప్పారండి. అప్పుడు నిజంగా ఎవరు పిలిస్తే వారి హృదయంలోనికి వచ్చేస్తాడా ఈయన అంటే వచ్చేస్తాడని చెప్పారండి. అప్పుడు ఆయన, ప్రభువా నా భార్య గురించి చింత, నా జీవితం గురించి చింత, నా తల్లిదండ్రుల గురించి చింత, ఎంతకాలం ఈ జైల్లో ఉండాలన్న చింత, ఈ బాధ అంతా నా హృదయంలో చాలా ఉందయ్యా, ఆ సంతోషం ఏదో గొల్లలకి ఇచ్చే సంతోషం ఏదో నాకు కూడా ఈ హృదయంలో బాధ వేదన తొలగిపోయేటట్టుగా అని ప్రార్థన చేసుకున్నాడు. చేసుకునేసరికి ఒక క్రొత్త ఉత్సాహం ఆయనలోకి వచ్చేసిందంట. చాలా బాగుంది ఈ సంతోషం అని చెప్పి ఆయన నిత్యము
చిన్న మాట ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాడు. ఇలాగ ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆయన నెమ్మదిగా చక్కగా పాడుతూ ఉన్నాంట. చక్కగా పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాంట. నిజంగా నువ్వు సేవకుడు అయ్యేటట్టుగా ఉన్నావు, చాలా విచిత్రంగా పాడుతున్నావు, విచిత్రంగా దేవుని యొక్క మాటలు చెప్తూ ఉన్నావు అని అంటే, అప్పుడు ఆయన జైల్లో ఈ మాటలన్నీ వింటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే జైలు అధికారి అన్నాయంట, అప్పటికి 12 సంవత్సరాలు గడిచిపోయాయంట. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? జైలు అధికారి అన్నాయంట, ఎవరైనా ప్రవర్తన మార్చుకొని బుద్ధిమంతులైనట్టుగా మీకెవరైనా కనబడ్డారా జైల్లో అని కొంతమందిని జైలు ఆఫీసర్ కింద ఉన్నటువంటి పోలీసు వారిని అడిగాడంట. సార్, కొంతమంది వారి ప్రవర్తన మార్చుకొని దిద్దుకున్నారు, వారిలో పౌలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన తన ప్రవర్తన అంతా మార్చుకున్నాడు సార్, ఏం చేయమంటారో ఆయన్ని అని అంటే, ఏమన్నా బయట పనికి పంపించమంటారా? జైల్లో ఉన్న వాళ్ళకు కూడా పనులు పెడుతూ ఉంటారంట. ఆయన జైల్లో ఉండి BA చదివాడంట, MA చదివాడంట, అన్నిట్లో జైల్లో ఉండే ఎగ్జామ్స్ రాసి అన్ని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడంట. అప్పుడు ఇవన్నీ జైలు అధికారికి చెప్పారంట. ఆయన చదువుకుంటున్నాడు సార్, చక్కగా పాస్ అయ్యాడు, పాటలు పాడతాడు, బాగా మాట్లాడతాడు, ఏదైనా ఒక మాట మనం చెప్పామంటే నీట్గా మాట్లాడతాడు అని చెప్పారంట. చెప్పేసరికి జైలు అధికారి కనికరంతో నిండిపోయి అర్జెంటుగా ఆయనకు విడుదల ఇవ్వండి అన్నాడంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. భార్య ఏమని చెప్పండి? దేవుని చిత్తమైతే నా భర్త వస్తే మరలా ఆయన్నే పెళ్లి చేసుకుంటాను, విడాకులు ఇచ్చాడు కదా, ఆయన్నే మరి పెళ్లి చేసుకుంటాను, ఒకవేళ ఆయన రాకపోతే నేను ఇలాగే ఉంటాను అని చెప్పింది కదా. 12 సంవత్సరాలు అయిన తర్వాత రాకుండా ఆయా ప్రాంతాల్లో పాటలు పాడుకుంటూ సువార్త ప్రకటించుకుంటూ యేసయ్య పసులపాకలో జన్మించాడని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడంట. ఆమెకు తెలిసిందంట ఆయన విడుదలయ్యాడని. ఈయనకు కూడా తెలిసిందంట భార్య ఎవరిని పెళ్లి చేసుకోలేదని. నీ భార్య అలాగే ఉంది, ఎవరిని పెళ్లి చేసుకోలేదు, నా భర్త వస్తే ఆయన్నే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే ఇలాగే ఉంటానని 12 సంవత్సరాల నుంచి నీ భార్య అలాగే ఉంది అని చెప్పారంట. అయినా కూడా ఆయన దేవుని పిచ్చిలో పడిపోయి, దేవుని యొక్క ఆలోచనలో పడిపోయి, దేవుని పట్ల విశ్వాసంలో పడిపోయి, దైవ చిత్తం ఏముంటే అదే జరుగుతుందా అనుకొని దేవుణ్ణి ప్రార్థించుకుంటూ పాటలు పాడుకుంటూ సువార్త ప్రకటించుకుంటూ తిరుగుతూ ఉన్నాడంట. ఆయన బయటకు వచ్చిన 3 నెలలకు అప్పుడు భార్య దగ్గరికి వచ్చాడు, పెద్దలతో కలిశాడు. అప్పుడు అందరూ అన్నారంట, ఏం పర్వాలేదు, దేవుడు నిన్ను క్షేమంగా పంపించాడు, అర్జెంటుగా నీ భార్యకు నువ్వు మరలా పెళ్లి చేసుకొని మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పాడు. అప్పుడు భార్య సంతోషంగా దేవుణ్ణి స్తుతించి, దేవా నీ చిత్తం ఇదే అయినందుకై, 12 సంవత్సరాలు కనిపెట్టే కృపను నాకు ఇచ్చినందుకై నీకు స్తుతులయ్యా, జీవిత ఖైదుగా వెళ్ళినటువంటి నా భర్తను 12 సంవత్సరాలకు నీతిమంతునిగా తీసుకుని వచ్చినందుకై నీకు స్తుతులయ్యా అని దేవుణ్ణి స్తుతించి వారిద్దరూ మరలా వివాహం చేసుకొని ఆ విడాకుల పత్రాన్ని చింపివేసి మరలా 12 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకొని గొప్ప పరిచర్య వరంగల్ ప్రాంతంలో వారు పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం నాగటి మీద చేయబెట్టిన తర్వాత, తీర్మానం చేసిన తర్వాత, ప్రభు బిడ్డలుగా నిలబడిన తర్వాత వెనకంజ వేయకూడదు సుమా. ఏం చేస్తానని నువ్వు దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నావో వాటిని నువ్వు గట్టిగా పట్టుకుంటే దేవుడు నీ కొరకు జీవులను మారుస్తాడు, అధికారులను మారుస్తాడు, జీవిత ఖైదీలను కూడా దేవుడు తీసుకొని వస్తాడు. ప్రియులారా, జాగ్రత్త పడదాం. దేవుడు నీ కోసం దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలు కనుమరుగై ఉన్నాయి. ఈమె 12 సంవత్సరాలు జరగబోయేటువంటి మేలు కోసం వెయిట్ చేసింది. ప్రియులారా, 1 నెల ఆగుతావా నువ్వు? ఒక 6 నెలలు ఆగుతావా? ఏమైనా దేవుడు కార్యం చేస్తాడేమో. 1 సంవత్సరం ఆగుతావా దేవుని కోసం? ఆగలేవు. కనిపెట్టకపోతే దేవుని యొక్క ఆశీర్వాదపు కార్యాలు మీరు అనుభవించలేరు. ప్రియులారా, దేవుని కోసం కనిపెట్టండి. ఏదైనా సరే, అది ఆరోగ్యమైన, విద్య అయినా, బుద్ధి అయినా, వివాహమైన, సంతానమైన, అప్పులైనా, కేసులైనా, గొడవలైనా, అల్లరులైనా, లేక నీకు నీ భర్తకు, లేక నీకు నీ భార్యకు గొడవలైనా, తప్పిపోయినా, విడిపోయినా కనిపెట్టండి.
దైవ చిత్తాన్ని కనిపెట్టండి. దేవుడు శుభకరమైన ఆనవాలు మీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా కనిపెట్టే వారముగా, ఓపిక కలిగిన వారముగా, ఓర్పు కలిగిన వారముగా, సహనము కలిగిన వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు పరిగెత్తేవారుగా ఉంటే కృప కోల్పోతారు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు కోల్పోతారు. దేవుని కొరకే పరిగెత్తండి, లోకం కోసం పరిగెత్తొద్దు. అందుకని సర్వాధికారి సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, దేవుని కొరకు కనిపెట్టినటువంటి భక్తులందరూ కూడా జయం పొందారు తప్ప ఓడిపోలేదు. ప్రియులారా, దేవుని కొరకు ముందంజ వేస్తూ మొదటి వారమై దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.